యేసుని ప్రేమ, యేసుని ప్రేమ, యేసుని ప్రేమ, యేసుని ప్రేమ. ప్రైజ్ ది లార్డ్. ప్రభువునందు ప్రియమైన వాళ్ళారా, అందరూ బాగున్నారు కదా? మరి మళ్ళా మనం కీర్తనల గ్రంథంలోంచి 148వ కీర్తన నుంచి మనం ధ్యానం చేసుకోవాలి. మరి క్రిస్మస్ డిసెంబర్ నెల అంతా మనం క్రిస్మస్ సందేశాలు విన్నాం. మరి ఈ రోజు నుంచి మళ్ళా ఈ కీర్తనల వరుస క్రమాన్ని బట్టి మనం ధ్యానం చేసుకుందాం. కీర్తనలు 148వ కీర్తన 3వ వచనం చదువుదాం. యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలముల నివాసులారా ఆయనను స్తుతించుడి, ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్తుతించుడి, ఆయన సైన్యములారా మీరందరూ ఆయనను స్తుతించుడి, సూర్యచంద్రులారా ఆయనను స్తుతించుడి, కాంతి గల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మా తండ్రి, మీకే వందనాలు. మరొకసారి నీ దాసుని మరుగు చేసి ఆత్మతో సంధించి నోటికి మాటలు అందించి ఈ వాక్యం ద్వారా నీ ప్రజలందరితో మాట్లాడమని, నీ స్వరమును వినిపింపచేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన వారులారా, ఈ కీర్తన ఎవరు రాస్తారో తెలియదు కానీ ఈ కీర్తనలో యెహోవాని స్తుతించండి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించండి అంటున్నాడు. ఉన్నతమైన స్థలములలో నివసించే వారులారా యెహోవాను స్తుతించండి. మనం అనుకుంటాం భూప్రపంచం ఒక్కటే ప్రపంచం అని అనుకుంటారేమో కొంతమంది, కానీ ఖగోళ శాస్త్రజ్ఞులు చెప్తున్నారు, అలాగే బైబిల్ చెప్పింది ఏంటంటే ప్రపంచంలో దేవుని వాక్యం ద్వారా నిర్మాణమైనవి అని హెబ్రీయులకు రాసిన పత్రికలో మనము 11వ అధ్యాయంలో చూస్తాం. ప్రపంచం ఒక్కటి కాదు, ప్రపంచములు అని అక్కడ వ్రాయబడి ఉన్నది. కాబట్టి అనేక ప్రపంచాలు ఉన్నాయి. ఆ ప్రపంచాల్లో ఆకాశవాసులు ఉన్నారు. ఉన్నతమైన స్థలములలో నివసించే, అంటే వారు మనుషులు కాదు కానీ అనేక దూతలు ఉన్నారు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, వారందరినీ ఈ కీర్తనకారుడు ఏమంటున్నాడంటే యెహోవాను స్తుతించండి. అవునండి, సర్వలోకమునకు దేవుడు ఆయనే. కాబట్టి సమస్తమైన నివాసులందరికీ దేవుడు ఒక్కడే. ప్రపంచములన్నిటినీ సృష్టించిన సృష్టికర్త ఒక్కడే. కాబట్టి మనుషులందరూ ఒకే దేవుని ఆరాధించాలి. అలాగే సర్వలోకాలలో ఉన్న సమస్తమైన దూతలు కూడా దేవుణ్ణి ఆరాధించాలి. కాబట్టి ఆ మనుషుల మీద మనమే కాదు, దేవుని దూతలు కూడా ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారట. కాబట్టి వాటి పనే దేవుణ్ణి స్తుతించడం అని కూడా మనం చెప్పుకుంటాం. ఇక్కడ 2వ వచనంలో ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్తుతించండి, ఆయన సైన్యములారా మీరందరూ ఆయనను స్తుతించండి అంటున్నాడు. కాబట్టి సమస్తమైన సృష్టికి మూలకారకుడైన సృష్టికర్త అయిన దేవుణ్ణి స్తుతించుట మనకెంతో మంచిది. హల్లెలూయా. యెహోవాను స్తుతించుట మనోహరం. ఏంటి? అది మనకి మంచిది, అది మనకి మేలు కలుగజేసేది అని ఈ కీర్తనలో అనేక చోట్ల మనం చూస్తూ ఉంటుంటాం. కాబట్టి దేవుని దూతలకు కూడా సృష్టికర్త ఆయనే, ఒకే ఒక్క దేవుడే. కాబట్టి ఆ సృష్టికర్త అయిన దేవుణ్ణి స్తుతించడం వల్ల మనకు ఆశీర్వాదం.
దేవుణ్ణి మనం ఎంతగా స్తుతిస్తామో అంత దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకోగలుగుతాం. ఇక్కడ 3వ వచనంలో అంటున్నాడు, సూర్య చంద్రులారా ఆయనను స్తుతించండి, కాంతి గల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించండి అని చెప్తా ఉన్నాడు. కాబట్టి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు నిజంగా దేవుణ్ణి అవి ఆరాధిస్తున్నాయి, స్తుతిస్తున్నాయి. దేవుణ్ణి స్తుతించడం అంటే ఏమిటో ఒక్కోసారి మనకి తెలియదు. దేవుణ్ణి స్తుతించడం అంటే పాటలు పాడటం అనుకుంటాం. చెప్పాలంటే దేవుణ్ణి స్తుతించడం అంటే ఆయన చెప్పినట్లుగా జీవించడం. ఆకాశము, నక్షత్రాలు, సూర్యచంద్రాలు అందరూ కూడా, ఈ సమస్తమైన దేవుని సృష్టి అంతా కూడా దేవుడు చెప్పినట్లుగానే వాటి పనులను అవి నిర్వర్తిస్తాయి. 19వ కీర్తనలో మనం చూసినప్పుడు ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము దేవుని యొక్క చేతి పనిని ప్రచురపరచుచున్నది. వాటికి భాష లేదు, వాటికి మాట లేదు, కానీ అవి దేవుడు చెప్పినట్లుగా చేస్తున్నాయని కీర్తనకారుడు చెప్తున్నాడు. కాబట్టి దేవుడిని స్తుతించడము, దేవుని నామాన్ని మహిమపరచడం అంటే చాలాసార్లు మనం హల్లెలూయా స్తోత్రం అని చెప్పుకోవడం, లేకపోతే దేవుడిని స్తుతించే పాటలు పాడటం అనుకుంటాం. ఇవన్నీ మనం నిజంగానే చేస్తాం, అది మనకి ఎంతో మంచిదే. అయితే దేవుడు ఏమైతే చెప్తున్నాడో, ఏ రీతిగా మనం జీవించబడుతున్నాడో, పాపానికి దూరంగా ఎలా బ్రతకబడుతున్నాడో, దేవుని ఆజ్ఞలు పాటిస్తూ బ్రతకడమే నిజంగా దేవుడిని స్తుతించడం. ప్రియమైన వాళ్ళారా, ఈ నూతన సంవత్సరంలో అట్టి రీతిగా మనం బ్రతకడానికి నిశ్చయించుకున్నామా? మంచి నిర్ణయాలు తీసుకోండి, దేవునితో సహవాసం చేయండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఈ సంవత్సరంలో గొప్ప కార్యాలు మీ పట్ల ఆయన చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా మా తండ్రి, మీకే వందనాలు, మీకే మహిమ ఘనతలు ఆరోపిస్తున్నాం. మరొకసారి నీ ప్రియమైన స్వరము ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలైనా, ఏదోనైనా మాట్లాడిన వాక్యమును బట్టి విన్నవారందరినీ ఆశీర్వదించమని, ఆయన నీవు చెప్పినట్లుగా బ్రతికే బ్రతుకు ప్రతి ఒక్కరూ జీవించడానికి తగిన నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగడానికి సహాయం చేయమని, అట్టి వారందరినీ ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ధనాను దేవుడు మంచి ఆరోగ్యంతో నింపునుగాక, తన జీవితంలో ఇంకా మంచి ఆశీర్వాదాలు కలుగునుగాక, తన బిడ్డలను కూడా దేవుడు ఆశీర్వదించునుగాక. ఈ కార్యక్రమాలు అనేక మందికి మీరు ప్రోత్సహించి షేర్ చేయండి. అలాగే మీ కామెంట్స్, మీ అవసరతలు, ఒకవేళ మీరు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటే, రక్షణ పుట్టినరోజు జరుపుకున్న వాళ్ళు మీ వివరాలు మాకు తెలియజేస్తే తప్పకుండా మీకోసం ఆ రోజు ప్రార్థన చేస్తాం. గాడ్ బ్లెస్ యూ.